హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు మనం మార్చ్ 10 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దామండి. ఈ క్రింది దేశాలలో ప్రసిద్ధ లిథియం ట్రయాంగిల్లో భాగం ఏది? సో మనము లిథియం ట్రయాంగిల్ గురించి లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. అందులో ఏ 3 దేశాలు భాగంగా ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. దానికి సంబంధించిన ఆప్షన్స్ ఇక్కడ చూడండి. లిథియం ట్రయాంగిల్ అనేది సౌత్ అమెరికన్ కంట్రీస్ కి సంబంధించింది కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ 2 ఈజీలీ. సో మనము 2 ఎలిమినేట్ చేస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. అండ్ బ్రెజిల్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్ కాబట్టి 3 కూడా రాంగే. సో వీ కెన్ ఎలిమినేట్ ఏ అండ్ బి ఆల్సో. ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లిథియం ట్రయాంగిల్లో మనకి అర్జెంటీనా, బొలివియా మరియు చిలీ 3 దేశాలు మనకి ఉంటాయి. అండ్ చిలీ అనేది లార్జెస్ట్ రిజర్వ్స్ ని కలిగి ఉంది. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, ఏకకాల ఎన్నికలతో ఎవరికి లాభం? సో మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించి చాలా డిస్కషన్ జరుగుతుంది. ఈ కంటెక్స్ట్ లో ఇది ఒక నెగిటివ్ సైడ్ ఆఫ్ సైమిల్టేనియస్ ఎలక్షన్స్ గురించి ఇక్కడ ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. సెకండ్ వన్, ఈసారి వాతావరణమే. ఏ విధంగా వాతావరణ మార్పులు ఉష్ణోగ్రతలను ప్రభావితం చేస్తున్నాయి అండ్ ఈ సంవత్సరం భారతదేశంలో ఎంత తీవ్రంగా ఈ ఉష్ణోగ్రతలు ఉండవచ్చు అనేది ఐఎండి సంస్థ ఇక్కడ అంచనాలు వేయడం మనం చూడవచ్చు. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అండ్ థర్డ్ వన్, 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్కు. మధ్యప్రదేశ్లోని మాధవ జాతీయ పార్కు 58వ టైగర్ రిజర్వ్గా ఎంపికైనదండి. ఇది మనకి ఎన్విరాన్మెంట్లో ఇంపార్టెంట్. అలానే అంతరిక్ష వ్యర్థాలపై తొలిసారిగా వాణిజ్య ఉపగ్రహ నిఘా. భారతదేశానికి చెందిన దిగంతర అనే అంకుర సంస్థ యొక్క స్కాట్ మిషన్ గురించి ఆర్టికల్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. అండ్ మనదే మినీ ప్రపంచం. రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని భారత క్రికెట్ టీం గెలుచుకోవడం జరిగింది. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ రోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, ఏకకాల ఎన్నికలతో ఎవరికి లాభం? సో ఈ ఆర్టికల్ మనకి జమిలీ ఎన్నికలకి సంబంధించి ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని ఇక్కడ డిస్కస్ చేస్తుంది. ముఖ్యంగా దీని వలన లాభమా నష్టమా అనేది ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందండి. అండ్ నెగిటివ్ సైడ్ ఆఫ్ ఈ జమిలీ ఎలక్షన్స్ ఈ ఆర్టికల్లో మనం ఇక్కడ చూడవచ్చు. సో యూపీఎస్సీ క్వశ్చన్స్లో క్రిటికల్లీ ఎగ్జామిన్ అని ఎప్పుడైనా క్వశ్చన్స్ అడిగినప్పుడు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ డిస్కషన్ ఉంటుంది కాబట్టి ఈ నెగిటివ్ సైడ్ కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం కేంద్రం 129వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది అండి. అండ్ దానితో పాటు ద యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్ 2024ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం మాజీ రాష్ట్రపతి శ్రీ రామ్నాథ్ కోవింద్ గారి నాయకత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఈ బిల్లులో మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ కేవలం పార్లమెంట్ మరియు స్టేట్ అసెంబ్లీల యొక్క జమిలీ ఎన్నికల కోసమే ప్రస్తావిస్తుంది. ఈ 129వ రాజ్యాంగ సవరణ బిల్లులో స్థానిక సంస్థలకి సంబంధించిన ఎన్నికల ప్రస్తావన లేదు. సో ఆ పాయింట్ ఇక్కడ ఇంపార్టెంట్ మనకి. ఈ జమిలీ ఎన్నికల వలన లాభమా నష్టమా అనే విషయానికి వస్తే జమిలీ ఎన్నికలకి అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్తున్న విషయం ఏంటండి, ఈ జమిలీ ఎన్నికల వలన ఫైనాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది చాలా వరకు. ఎందుకు? ఎన్నికల నిర్వహణ అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం కాబట్టి దేశవ్యాప్తంగా ఒకేసారి ఈ ఎన్నికలను నిర్వహించడం వలన చాలా వరకు ఈ బర్డెన్ అనేది తగ్గించగలుగుతాము. అండ్ మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటండి, బెటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. మనము ఈ ఏదైతే ఎన్నికల యంత్రాంగాన్ని సమర్థవంతంగా ఉపయోగించడానికి ఈ జమిలీ ఎన్నికలకి అవకాశం ఏర్పడుతుంది. అండ్ అదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, పాలసీ పెరాలసిస్ అనేది లేకుండా ఉంటుంది. అంటే మనకి ఈ ఎంసీసీ కోడ్ అనేది ఉంటుంది ఎన్నికల టైంలో, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాము. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వలన ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది అండి. ఈ ఎంసీసీ ఎక్కువ రోజులు అంటే ఎన్నికలు వివిధ సమయాల్లో జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు ఈ ఎంసీసీ అమలులో ఉండడం వలన ఈ పాలసీ పెరాలసిస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో జమిలీ ఎన్నికల వలన ఈ పాలసీ పెరాలసిస్ జరగకుండా మనకి అవకాశం ఉంటుంది అనేది ఈ జమిలీ ఎన్నికలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు చెప్పే వాదన. అయితే ఈ జమిలీ ఎన్నికలకు అనుకూలతలతో పాటు ప్రతికూలతలు కూడా ఉన్నాయి.
ముఖ్యంగా ఇష్యూస్ విత్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ చూసినప్పుడు మార్జినలైజేషన్ ఆఫ్ రీజనల్ పార్టీస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్గా చెప్పుకోవచ్చు అండి. అంటే జాతీయ పార్టీలే ఎక్కువగా ఇలాంటి వన్ ఎలక్షన్లో ప్రభావితం చూపించే అవకాశం ఉంది, జమిలీ ఎన్నికలలో ప్రభావం చూపించే అవకాశం ఉంది. రీజనల్ పార్టీస్, ప్రాంతీయ పార్టీలు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదం కూడా ఈ జమిలీ ఎన్నికల వలన అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, రిడక్షన్ ఆఫ్ అకౌంటబిలిటీ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్. అంటే తరచుగా ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందండి, ఈ రాజకీయ పార్టీలంతా ఒక అకౌంటబిలిటీని కలిగి ఉంటాయి. అదే 5 సంవత్సరాలకు ఒక్కసారి ఎన్నికలు నిర్వహించినప్పుడు 5 సంవత్సరాల తర్వాత చూసుకుందాంలే, ప్రస్తుతం మనకి నచ్చినట్టు చేసుకోవచ్చు విధానాలు అనే ఒక భావన వస్తుంది. కాబట్టి ఈ పొలిటికల్ అకౌంటబిలిటీ అనేది ఫ్రీక్వెంట్గా జరిగే ఎలక్షన్స్లో కనిపిస్తుంది. ఇలాంటి జమిలీ ఎన్నికల వలన ఆ అకౌంటబిలిటీ తగ్గే అవకాశం ఉంది. అండ్ కన్సర్న్స్ రిగార్డింగ్ ఫెడరలిజం. సో సమాఖ్య వ్యవస్థ మీద కూడా ఈ జమిలీ ఎన్నికలు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వాలు మిడిల్లోనే డిజాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాంటప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చే వరకు మనకి ఈ ఆర్టికల్ 356 ద్వారా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. దీని వలన సమాఖ్య స్ఫూర్తి అనేది దెబ్బతింటుంది. అలానే కన్సర్న్స్ రిగార్డింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మనకి ఈ ఓటర్స్ బిహేవియర్ కూడా ఈ జమిలీ ఎన్నికల వలన కొంత డీవియేట్ అయ్యే అవకాశం ఉంది. అండ్ స్థానిక సమస్యలను కోల్పోవడం, ఎందుకంటే జాతీయ పార్టీలు ఎప్పుడు కూడా జాతీయ సమస్యలను ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఈ పార్లమెంట్ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరగడం వలన స్థానిక సమస్యలు కనుమరుగవుతాయి, మరుగున పడతాయి. అలానే ఓటర్ బిహేవియర్ ప్రభావితం అయ్యే ఉంది. దీని వలన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనే భావన, ప్రిన్సిపల్ అనేది కొంత డీవియేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, కుటుంబ నియంత్రణలో విజయవంతమైన దక్షిణాది రాష్ట్రాలకు ఈ జమిలీ ఎన్నికల వలన అన్యాయం జరుగుతుందనే వాదం కూడా బలంగా వినిపిస్తుంది. జనాభా ప్రాతిపదికన జరిగే నియోజకవర్గాల పునర్విభజన వలన పార్లమెంటులో దక్షిణ రాష్ట్రాల సీట్ల శాతం తగ్గిపోయి ఉత్తర రాష్ట్రాలకి పెరగనుంది. అలానే ఆర్థిక సంఘం నుంచి వచ్చే నిధులు కూడా తగ్గే అవకాశం ఉంది. ఎందుకు, ఈ ఫైనాన్షియల్ కమిషన్ యొక్క రికమెండేషన్స్ లో వన్ ఆఫ్ ద పారామీటర్ గా పాపులేషన్ ను కూడా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు సమర్థవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయగలిగాయి, దానివలన జనాభా తగ్గింది. అయితే ఉత్తరాది రాష్ట్రాలలో ఈ అవకాశం లేకపోవడం వలన అక్కడ జనాభా ఎక్కువగా పెరుగుతూ ఉంది. అయితే ఈ జనాభా నియంత్రణని ఖచ్చితంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అటు ఆర్థిక సంఘం నిధులలోనూ కోత లభిస్తుంది. అలానే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనలో కూడా అన్యాయం జరిగే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు కూడా దీని మీద పోరాటం చేస్తూ ఉన్నాయి. అండ్ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ప్రోత్సహిస్తున్నారు. దీని అంతటికీ కారణం ఏంటండి, జనాభా తరుగుదల వలన ఈ అవకాశాలన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి. సో ఈ విధంగా జమిలీ ఎన్నికల వలన లాభాలు ఎన్నైతే ఉన్నాయో నష్టాలు కూడా అదే విధంగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ నష్టాలని తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నాలు చేస్తాయనేది చూడాలి అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఈసారి వాతావరణమే. సో ఇక్కడ ఉష్ణోగ్రతలకి సంబంధించి భారతదేశం ఏ విధంగా కమింగ్ డేస్లో ఎంత తీవ్రమైన టెంపరేచర్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ఇవ్వడం జరిగిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఈ ఇయర్ భారతదేశంలో ఉష్ణోగ్రతలు చాలా తీవ్రంగా ఉండనున్నాయండి. అలానే లానినా కూడా ఈ ఉష్ణోగ్రతలను నిలువరించకపోవచ్చు అని వాతావరణ శాఖ అభిప్రాయపడింది. ఈ లానినో జనరల్గా ఎల్నినో, లానినో అనేవి ఉష్ణోగ్రతల మీద తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటాయి. వర్షపాతము మరియు ఉష్ణోగ్రతల మీద ఇవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జనరల్గా మనకి ఎల్నినో కండిషన్స్ లో వర్షపాతం చాలా తక్కువ నమోదయ్యి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అలానే లానినా సమయాలలో మనకి ఎక్కువ వర్షపాతం ఉంటుంది అండ్ ఉష్ణోగ్రతలు కొంత తక్కువగా ఉంటాయి. వాతావరణ మార్పుల వలన ఈ లానినా కూడా ఇప్పుడు ఉష్ణోగ్రతలను నిలువరించలేకపోతుంది. ఈ ఎల్నినో మరియు లానినా అనేవి ఏ విధంగా భారతదేశ వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తాయనేది చూద్దామండి. భారతదేశంలో వాతావరణ పరిస్థితులకు ఋతుపవన వ్యవస్థ కీలకంగా చెప్పవచ్చు అండి. ఈ ఋతుపవన వ్యవస్థ ఏ విధంగా అయితే మార్పులు చోటు చేసుకుంటుందో దానివల్లనే భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ప్రభావితం అవుతాయి. అయితే నార్మల్ ఇయర్స్లో ఈ ఋతుపవన వ్యవస్థ అనేక ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ మసకరిన్ హై అనేది ఉంటుందండి. ఈ మసకరిన్ హై బేసిన్ దగ్గర ఎంత అయితే అధిక పీడనం ఉంటుందో, హై ప్రెషర్ ఉంటుందో, ఈ హై ప్రెషర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఋతుపవనాలు బలంగా భారతదేశంలోకి వీస్తాయి. దీనినే మనము నార్మల్ ఇయర్లో మనకి మస్కరిన్ హై నార్మల్గా ఉంటుంది అండ్ ఋతుపవనాల ప్రభావం సాధారణంగా ఉంటుంది. అయితే ఎల్నినో ఇయర్లో మనకి ఈ మసకరిన్ హై అనేది వీక్ అవుతుంది. దీనికి కారణం ఏంటండి,
ఎల్నినో ఇయర్లో సాధారణం కంటే భిన్న పరిస్థితులు మనము చూడవచ్చు. ఇక్కడ పెరువియన్ కోస్ట్ జనరల్గా కోల్డ్ వాటర్స్తో ఉంటుంది, బట్ ఎల్నినో ఇయర్లో ఇక్కడ వామ్ వాటర్స్ అనేవి ఉంటాయి. అలానే ఆస్ట్రేలియన్ కోస్ట్ జనరల్గా వామ్ వాటర్స్ని కలిగి ఉంటుంది, బట్ ఎల్నినో ఇయర్లో ఆస్ట్రేలియన్ కోస్ట్లో ఇక్కడ కోల్డ్ వాటర్స్ అనేవి చూడవచ్చు. దీనివలన ఏం జరుగుతుందండి, ఇక్కడ హై ప్రెజర్స్ అనేవి నమోదవుతాయి. ఎప్పుడైతే ఇక్కడ హై ప్రెజర్ నమోదైందో మస్కరిన్ హై అనేది వీక్ అవుతుంది. ఈ సర్క్యులేషన్స్ ని మనము వాకర్ సర్క్యులేషన్ అని పిలుస్తాము. ఈ వాకర్ సర్క్యులేషన్ అనేది రివర్స్ అవ్వడం వలన ఎల్నినో ఇయర్ లో మస్కరిన్ హై అనేది మనకి వీకెన్ అవుతుంది. దీని వలన భారతదేశం యొక్క ఋతుపవనాలు చాలా నెమ్మదిగా మందకొడిగా భారతదేశంలో ప్రవేశిస్తాయి. సో దీని వలన వర్షాభావ పరిస్థితులు అంటే రైన్ అనేది చాలా తక్కువ ప్రాంతాలలో కురుస్తుంది అండ్ టెంపరేచర్స్ అనేవి అధికంగా నమోదవుతూ ఉంటాయి. లానినా దీనికి పూర్తిగా భిన్నంగా చెప్పవచ్చు అండి. అంటే నార్మల్ పరిస్థితులని ఇంకా ఇంటెన్సిఫై చేస్తుంది. అంటే ఆస్ట్రేలియన్ కోస్ట్ లో మోర్ వామ్ వాటర్స్ ఉండడం వలన అక్కడ ఎక్కువ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. దీని వలన మస్కరిన్ హై అనేది ఇంకా ఎక్కువ ఇంటెన్సిఫై అవుతుంది. హై ప్రెజర్స్ అనేవి ఇంకా ఎక్కువ నమోదవుతాయి. దీని వలన భారతదేశం యొక్క ఋతుపవనాల మీద అధిక ప్రభావం ఉండి ఎక్కువ ఋతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది అండ్ టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్స్ లో ఏం జరుగుతుంది, ఈ లానినా అనేది అంత ఇంటెన్సిఫికేషన్ ఉండడం లేదు, చాలా వీకెన్ అవుతుంది లానినా కూడా. సో దీని వలన ఈ లానినా కూడా ఉష్ణోగ్రతలని నిలువరించలేకపోతుంది అని ఐఎండీ అభిప్రాయపడింది అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ జాతీయ పార్కు. సో భారతదేశంలో ఇంకొక టైగర్ రిజర్వ్ని ప్రకటించడం జరిగిందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. మధ్యప్రదేశ్లోని మాధవ్ జాతీయ పార్కును 58వ అభయారణ్యం టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ విషయాన్ని శనివారం కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, టైగర్ రిజర్వ్ని ఎవరు నోటిఫై చేస్తారు, ఎవరు ఆమోదిస్తారు, ఎవరు ఫైనల్గా ప్రకటిస్తారు అనేది ఇక్కడ కీ డీటెయిల్స్ మనము అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ స్టెప్గా స్టేట్ గవర్నమెంట్ ఒక ఏరియాని అంటే ఒక నేషనల్ పార్క్ కావచ్చు, వైల్డ్ లైఫ్ శాంక్చురీ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ నోటిఫై చేస్తుంది. సో ఈ నోటిఫై చేసి ఈ టైగర్ రిజర్వ్ని ఐడెంటిఫై చేసి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీకి పంపిస్తుంది. ఈ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏం చేస్తుందండి, ఇందులో అవకాశం ఉందా, టైగర్ రిజర్వ్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఉందా, అన్ని పారామీటర్స్ ఇవి ఫాలో అవుతున్నాయా లేదా అనేది చెక్ చేసి ఒక కన్క్లూజన్కి వస్తుంది. ఈ కన్క్లూజన్ని నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్కి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్కి పంపిస్తుంది. ఫైనల్గా ఎక్స్పర్ట్ కన్సల్టేషన్స్ మరియు స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫైనల్గా ఈ డిక్లరేషన్ అనేది అఫీషియల్ డిక్లరేషన్ అనేది టైగర్ రిజర్వ్గా ప్రకటిస్తుంది. ఈ విధంగా 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని MOEFCC అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరిగిందండి. దీనితో ప్రస్తుతం మధ్యప్రదేశ్లో అభయారణ్యాల సంఖ్య 9కి చేరుకుంది. టైగర్ కన్జర్వేషన్ అనేది ఇండియాలో చాలా చాలా కీలకం అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టైగర్స్లో 70% భారతదేశంలోనే ఉన్నాయి. అండ్ కొన్ని ల్యాండ్ మార్క్ ఇయర్స్ మనం చూస్తే 1973లో ప్రాజెక్ట్ టైగర్ని లాంచ్ చేయడం జరిగింది. అలానే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ని అమెండ్మెంట్ చేసి 2006లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ 2023లో ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్సెస్ని ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాము. 7 బిగ్ క్యాట్స్ ఇందులో సంరక్షించబడతాయి. ముఖ్యంగా ఈ NTCA నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ పులుల సంరక్షణలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దీనికి అధ్యక్షుడిగా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క కేంద్ర మంత్రి గారు దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్గా ఉంటారు. అండ్ గత సంవత్సరాలుగా మనం చూసినప్పుడు టైగర్ పాపులేషన్ భారతదేశంలో ఏ విధంగా ఇంక్రీజ్ అయిందనేది చూడవచ్చు. 2006లో 1411 టైగర్స్ ఉండగా ప్రస్తుతం 2023 లేటెస్ట్ సెన్సస్ ప్రకారం 3682 టైగర్స్ భారతదేశంలో ఉన్నాయి. అలానే ఎక్కువ టైగర్ రిజర్వ్స్ ఉన్న రాష్ట్రాల విషయంలో మనం చూస్తే మధ్యప్రదేశ్ అత్యధికంగా 9 టైగర్ రిజర్వ్స్ని కలిగి ఉంది. అండ్ మహారాష్ట్రలో 6, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడులో 5 ఉన్నాయి. సో ఈ విధంగా టాప్ 3 ప్లేసెస్లో ఈ రాష్ట్రాలు ఉండడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అంతరిక్ష వ్యర్థాలపై తొలిసారిగా వాణిజ్య ఉపగ్రహ నిఘా సేవలు ప్రారంభించిన దిగంతరా సంస్థ. సో దిగంతరా సంస్థ యొక్క స్కాట్ మిషన్ స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అనే మిషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. దీనికి సంబంధించిన డిస్కషన్ ఇక్కడ చూద్దాం.
భూమి చుట్టూ ఉన్న వ్యర్థాలపై ఎప్పటికప్పుడు పరిశీలనలు సాగించగల ప్రపంచ తొలి వాణిజ్య నిఘా ఉపగ్రహం శనివారం తన సేవలను ప్రారంభించింది. సో ఈ స్కాట్ మిషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఏంటి అంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫస్ట్ కమర్షియల్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ శాటిలైట్. అంటే ఇది ఎప్పటికప్పుడు రెసిడెన్షియల్ స్పేస్ ఆబ్జెక్ట్స్ని పరిశీలిస్తూ అండ్ వాటికి సంబంధించిన మూవ్మెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉంటుంది అండి. స్కాట్ ఈస్ బిల్ట్ టు ట్రాక్ రెసిడెన్షియల్ స్పేస్ ఆబ్జెక్ట్స్. అంటే రెసిడెన్షియల్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటండి, ఎయిదర్ న్యాచురల్ ఆర్ ఆర్టిఫిషియల్ రెండు ఉంటాయి. సెలెస్టియల్ బాడీస్ చుట్టూ తిరుగుతూ ఉండే ఆబ్జెక్ట్స్ని మనము ఆర్ఎస్ఓ రెసిడెంట్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటారండి. ఐదర్ ఉపగ్రహాలు, సహజ ఉపగ్రహాలు అవ్వచ్చు, ఆస్ట్రాయిడ్స్ అవ్వచ్చు, లేదా ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అవ్వచ్చు. ఇలా ఏదైనా కానీ ఒక సెలెస్టియల్ బాడీ చుట్టూ తిరుగుతూ ఉండే వాటిని మనము రెసిడెన్షియల్ స్పేస్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఈ ఆర్ఎస్ఓల యొక్క ట్రాకింగ్ మూమెంట్స్ని ట్రాక్ చేయడం కోసం ఈ స్కాట్ మిషన్ని లాంచ్ చేయడం జరిగింది. దీనిని స్పేస్ ఎక్స్కి చెందిన ట్రాన్స్పోర్టర్ 12 మిషన్ ద్వారా లాంచ్ చేశారు. అండ్ స్కాట్ విల్ బి డిప్లాయిడ్ ఇన్ ఏ సన్ సింక్రోనస్ ఆర్బిట్. సో సన్ సింక్రోనస్ ఆర్బిట్లో దీనిని ప్రవేశపెట్టడం వలన తక్కువ ఎత్తులో ఈ ఉపగ్రహాలకి సంబంధించి అండ్ ఆర్టిఫిషియల్ స్పేస్ డెబ్రిస్కి సంబంధించి వీటి యొక్క మూవ్మెంట్స్ని ట్రాక్ చేయడానికి దీని వలన అవకాశం ఏర్పడుతుంది. రోదసిలో రద్దీ రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నందువలన ఉపగ్రహాలు ఢీ కొట్టుకునే ప్రమాదాన్ని తప్పించడానికి ఇలాంటి శాటిలైట్లు అవసరమని దిగంతరా పేర్కొంది. దీన్నే కెస్లార్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఉపగ్రహాలు ఢీకొనడం వలన స్పేస్ డెబ్రిస్ ఏర్పడితే ఈ డెబ్రిస్ మరిన్ని ప్రమాదాలకి కారణమై మరింత ఈ ప్రమాదాలకి దారితీస్తుంది అనేది ఈ కెస్లార్ సిండ్రోమ్. సో ఇలాంటి వాటిని మానిటర్ చేయడం కోసం ఈ దిగంతర సంస్థ ప్రారంభించిన స్కాట్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. దీని ప్రత్యేకత ఏంటి అంటే, ఇది 5 సెంటీమీటర్ల పరిమాణంలోని వస్తువులను కూడా ఎప్పటికప్పుడు గమనించగలదని దిగంతర సంస్థ పేర్కొంది. అండ్ ఈ మిషన్ బ్యాక్డ్ బై ఆదిత్య బిర్లా వెంచర్స్ అండ్ సిడ్బీ. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మనదే మినీ ప్రపంచం. సో ఎస్టర్డేస్ నైట్ భారత క్రికెట్ టీం మినీ ప్రపంచ కప్పులా పిలిచే ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని గెలుచుకుందండి. ఇది మనకి స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ ఫైనల్లో భారతదేశం విజయం సాధించింది. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ శర్మ 76 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. అలానే మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్గా న్యూజిలాండ్కి చెందిన రచిన్ రవీంద్ర ఎంపిక అవడం జరిగిందండి. భారతదేశం తరపున అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా శ్రేయాస్ అయ్యర్ ఎంపికయ్యారు. సో శ్రేయాస్ అయ్యర్ అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారతదేశం తరపున రికార్డు సృష్టించారు. అలానే మోస్ట్ వికెట్స్ తీసిన బౌలర్గా న్యూజిలాండ్కు చెందిన మ్యాట్ హెన్రీ అత్యధిక వికెట్లు పడగొడితే భారతదేశానికి చెందిన వరుణ్ చక్రవర్తి 9 వికెట్లతో 2వ స్థానంలో నిలవడం జరిగింది. భారతదేశం ఇప్పటివరకు 3 సార్లు ఈ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. 2002లో గంగూలీ నేతృత్వంలో ఈ మినీ వరల్డ్ కప్ని ఇండియా మరియు శ్రీలంక షేర్ చేసుకోవడం జరిగిందండి వర్షం కారణంగా. అలానే 2013లో ఇంగ్లాండ్ ఓడించి ధోని నేతృత్వంలో ఇండియా 2వసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు న్యూజిలాండ్ని ఓడించి రోహిత్ నేతృత్వంలో భారతదేశం 3వసారి ఈ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అలానే రోహిత్ శర్మ నేతృత్వంలో రీసెంట్గా వరల్డ్ 2020 వరల్డ్ కప్ను కూడా భారతదేశం గెలుచుకోవడం మనం విశేషంగా చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, కలంకారీ ప్రింటింగ్ చేసిన రాష్ట్రపతి. సో ఇటీవల ఈ వివిధత అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దక్షిణ భారతదేశ సంస్కృతుల మీద ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ద్రౌపది ముర్ము గారు ఈ కలంకారీ స్టాల్ని తిలకించి అక్కడ కలంకారీ ప్రింటింగ్ని చేయడం మనము గమనించవచ్చు. ఈ కలంకారీ పెయింటింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దామండి. ఈ కలంకారీ అనే పదము పర్షియన్ పదమైన కలం మరియు కారీ అనే పదాల నుంచి వచ్చిందండి. దీని ప్రకారం కలం అంటే పెన్ మరియు కారీ అంటే క్రాఫ్ట్మన్షిప్. అంటే ఈ పెన్ను కుంచెతో ఈ పెన్స్తో వాడే వాటిని మనము కలంకారీ పెయింటింగ్స్ అని చెప్పవచ్చు. కలంకారీ ట్రెడిషన్ చీఫ్లీ కన్సిస్ట్స్ ఆఫ్ సీన్స్ ఫ్రమ్ హిందూ మైథాలజీ. భారతీయ హిందూ పురాణాలకు సంబంధించిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ని ఇది డిపిక్ట్ చేస్తూ ఉంటుంది. అలానే కలంకారీ ఆర్ట్ హ్యాస్ బీన్ ప్రాక్టీస్డ్ బై మెనీ ఫ్యామిలీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ హ్యాస్ కన్స్టిట్యూటెడ్ దేర్ లైవ్లీహుడ్ ఓవర్ 3000 years ఓల్డ్. సో 3000 సంవత్సరాల పూర్వం నుంచి కూడా ఈ కలంకారీ ప్రస్తావన ఉంది. అలానే ఆంధ్రప్రదేశ్లో చాలా కుటుంబాలు ఈ కలంకారీ రంగం మీద ఆధారపడి ఉన్నాయి.
ఇందులో 2 డిస్టింక్ట్ స్టైల్స్ ఉంటాయండి. ఒకటి శ్రీకాళహస్తి స్టైల్ అయితే రెండవది మచిలీపట్నం స్టైల్. దీన్నే పెడనా స్టైల్ అని కూడా పిలుస్తారు. ఈ మచిలీపట్నం స్టైల్లో బ్లాక్స్ ని ఉపయోగిస్తారు. ఇక్కడ మనము చిత్రంలో చూడవచ్చు, ఈ బ్లాక్ పెయింటింగ్ చూడవచ్చు. అలానే ఈ శ్రీకాళహస్తి స్టైల్లో అయితే పెన్ ని ఉపయోగిస్తారు. ఈ విధంగా మనము ఈ కలంకారీలో డిఫరెంట్ స్టైల్స్ ని కూడా చూడవచ్చు. దీని మీద యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ అడగడం జరిగిందండి. కలంకారీ పెయింటింగ్స్ రెఫర్స్ టు అనే ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇండియన్ కల్చర్ టాపిక్స్ లో కూడా ఈ ఫోక్ పెయింటింగ్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ ని ఇక్కడ చూడండి. భారత వాతావరణ శాఖ ఐఎండి 2025 జనవరి 15న ఎన్నో వార్షికోత్సవాన్ని నిర్వహించింది. 150వ వార్షికోత్సవం అండి. 1875లో ఈ ఐఎండిని ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రస్తుతం 150 సంవత్సరాల సర్వీసెస్ ని ఇది పూర్తి చేసుకుంది. అండ్ ఈ ఐఎండి 150వ వార్షికోత్సవం సందర్భంగా జమ్మూలో ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ రీసెంట్గా ఈ ప్రాంతీయ వాతావరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అని కూడా అడగవచ్చు. కాబట్టి ఈ లొకేషన్ జమ్మూ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, ఏ రాష్ట్రంలోని కప్పడ్ బీచ్, చల్ బీచ్లు ఇటీవల ప్రతిష్టాత్మక బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ని పొందాయి? సో డెన్మార్క్కు చెందిన ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్, FEE అంటారు. పర్యావరణ పరిరక్షణ భద్రతలలో ఉన్నత ప్రమాణాలను పాటించే బీచ్లకు ఈ FEE సంస్థ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ ఇస్తుంది. ప్రస్తుతం ఈ 2 బీచ్లతో కలిపి భారతదేశంలో ఈ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన బీచ్ల సంఖ్య 13కు చేరింది. సో కేరళలో ఉన్నాయండి ఈ క్యాపడ్ బీచ్ మరియు చల్ బీచ్లు ఇటీవల బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్, 2024లో భారత్ రికార్డు స్థాయిలో ఎన్ని గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించినట్లు నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రకారం భారతదేశం 2024లో 30 గిగావాట్ల న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించినట్లు ప్రకటించింది. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే చూడండి. జాతీయ పులుల సంరక్షణ అథారిటీకి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. NTCAకి సంబంధించి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. రీసెంట్గా 58వ టైగర్ రిజర్వ్గా మాధవ్ నేషనల్ పార్క్ని గుర్తించడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. ఇందులో మనకి కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.